నేను ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను. బీట్రూట్, టమాటో, ఉసిరికాయ అన్నీ ఇలా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. కాకపోతే మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఓపిక తెచ్చుకొని అంతా క్లీన్ చేసుకొని టైం టేకింగ్ అవుతుంది. బట్ హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం టైం తీసుకోవాలి. మన హెల్త్ కోసం మనం తీసుకొని ఇప్పుడు నేను ఏంటి అంటే ఇలా అన్నీ తీసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లో మనం వేసేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను ఇంకా ఇది 2 ఉంచుకున్నాను తినడానికి. జ్యూస్లో ఒక అల్లం ముక్క కూడా, ఒక చిన్న అల్లం ముక్క కూడా మనం వేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 1 లీటర్ చేయబోతున్నా. ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్, మనము ఇంకొన్ని దీంట్లో వాటర్ 1 లీటర్ యాడ్ చేసి దీన్ని మనం వడకట్టుకోవాలి. మనము ఇలా స్టీమ్ చేసుకుంటూ వడకట్టుకుంటూ దీన్ని ఫస్ట్ పిప్పిని అంతా ఒక దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మళ్ళీ ఈ పిప్పి అంత ఉంటుంది కదా, దీంట్లో వచ్చిందంతా మళ్ళీ ఇందులో వేసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ వడకట్టాలి. ఇదంతా మళ్ళీ వడకట్టాలి. ఇలా వచ్చే వరకు మనము దీన్ని జాలి కట్టి ఇలా చేసుకొని 1 లీటర్ వాటర్ చేసుకోవాలన్నమాట. మనము చాలామంది ఏం చేస్తారు, ఒకటే గ్లాస్తో చేసేసుకొని దాన్ని తీసేస్తారు కదా. అలా కాకుండా మనం ఎప్పుడైతే దీన్ని రిపీట్గా 2-3 టైమ్స్ వడకట్టి వాటర్ పోసి ఇలా వాటర్ చేసేసుకొని మనం రెగ్యులర్ వాటర్ తాగకుండా ఇదే డే అంతా తాగితే కూడా చాలా హెల్త్ బాగుంటుంది అన్నమాట. వీటిలో మనం 1 స్పూన్ చియా సీడ్స్ వేసేసుకొని తాగినా కానీ చాలా బాగుంటుంది.